వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట ఇంటర్ బాలిక హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత మీడియా ముందుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ, నా కొడుకుకు కీర్తనకు మధ్య ప్రేమ సంబంధాలున్నట్లు నాకు తెలియదని తెలిపారు. తన కుమారుడి జేబులో ఒక లెటర్ దొరికిందని, ఆ లెటర్ ద్వారా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని అర్థమైందన్నారు. నా కొడుకు కీర్తన వెంట తిరుగుతున్నట్లు బాలిక తల్లిదండ్రులకు తెలిసినా కూడా నాకెప్పుడూ చెప్పలేదన్నారు. హత్య జరిగిన రోజు బయటికెళ్లి కొద్దిసేపటికే నా కొడుకు ఇంటికి తిరిగొచ్చాడని, ఇంటికొచ్చాక నన్ను గుండెలకు హత్తుకుని ఏడ్చాడని తెలిపారు. నా ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని, అడగడానికి వెళితే కత్తి తీసుకుని గొంతు కోసుకుంటానని బెదిరించిందని వెంకటేష్ నాతో తెలిపాడని సుజాత అన్నారు. వెంకటేష్ వారించే ప్రయత్నంలో పెనుగులాట జరిగిందని, ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని, ఏమైందో తర్వాత తనకు తెలియదని భయంతో వచ్చేశానని చెప్పాడని ఆమె తెలిపారు. నా కొడుకు అమాయకుడు, ఇంతటి ఘోరం చేసుంటాడని నేననుకోవడం లేదన్నారు. చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి, మరొక రకంగా శిక్షించొద్దన్నారు. మరొక రకంగా శిక్షించినట్లయితే నా కొడుకుతో పాటు నన్ను శిక్షించాలని సుజాత కోరారు. ఏం కావాలంటే ప్రభుత్వం గురించి కానీ, పోలీసుల గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ ఆయనకి ఏదన్నా హాని కలుగుతుందేమో అనే భయం ఒకటి నాకు ఉంది సార్. నాకు ఒక బిడ్డ, వాడు అట్టటోడు కాదు. అయినా జనానికి వాళ్ళకు లోకంలో అందరికీ తెలుసు వాడు అట్టటోడు అయింది. ఇప్పుడు అగ్రహారంలో అంటున్నారు కదా, ఆ జరిగిన ఊరు కూడా తెలుసు వాడు. నేను తెలుసు వాళ్ళకు, వాడు తెలుసు ఎటాటి పిల్లల ఎటాటి అమ్మాయిమా అని నా బిడ్డకి ఏమి జరగకుండా కోర్టుకు ఆధారపరిచి కోర్టుకు వేయాలని అడుగుతాను. తప్పు చేసిండో లేదో నాకు కూడా అర్థం కాలేదు సార్. అది అంటే వాళ్ళ నాయన ఇద్దరికి చెప్పినాడు, ఆ పిల్ల పానం పోతే ఇంకొక పిల్లని చెప్పింది, ఇంకొక పిల్లని చెప్పింది, ఈ పిల్లని చెప్పిండు, ఈ పిల్లని చెప్పింది, ఆ పిల్లని చెప్పిందంట ఆ పాప. వాడు ఇవ్వడం మనకు తెలియదు, నేను కూడా చూడలేదు. వాడిని మాత్రం ఏం చెప్పలే. ఈయన మాత్రం కస్టడీలోకి ఇంటికి వచ్చాను. ఇంకా నేను పదే పదంగా అదే చెప్పాలంటే నాకు నోరు తోడుపడుతుంది సార్. జరిగింది కదమ్మా, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇట్లా జరిగిందమ్మా నీకేమైనా చెప్పాడా? వచ్చానే నన్ను గట్టిగా కరుచుకొని ఏడ్చినాడు. ఏడ్చి అమ్మ ఒక అమ్మాయి చనిపోయింది అని ఏడ్చిండు సార్. ఏడ్చి ఎక్కడనైనా ఎందుకు జరిగింది, ఏమి యాక్సిడెంట్ అయిందా అని నేను అడిగితే కాదు అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, నన్ను మోసం చేసింది. మీరేం కోరుకుంటున్నారమ్మా? నేను కోరుకునేదైతే రాజీ నాయకుల గురించి కానీ, మన పోలీసు వాళ్ళ గురించి కానీ, ఆయనకి ఏదన్నా బాణం మీదకి వచ్చదేమో అనే భయం ఒకటి ఉంది సార్. దాంట్లో ఆయన్ను దీని ప్రకారం తీసుకుపోయి కోర్టుకు వేసి ఏదైనా చేసినా నాకు సమ్మతే సార్. ఆయనతో పాటు చేసినాడు అని చెప్పినాడు. ఆయన చెప్పినాడు ఇట్లా చనిపోయింది ఆ పాప, నన్ను ప్రేమించింది, ఆ అమ్మాయి నాకు మోసం చేసింది అన్నీ చెప్పేసింది సార్. అడేమో తెలుదు సార్, తెలియదు మాత్రం నాకు తెలియదు. మా బంధువులే, వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు. వాళ్ళ తల్లిదండ్రికి తెలిసినప్పుడు ఒకసారైనా నా దగ్గరకు వచ్చింది ఏం తెలిసిందని వాళ్ళకు, ఏమ్మా నీ కొడుకు ఇలా అంటున్నాడు, నీ కొడుకుని దండించుకొని వాళ్ళు చెప్పలేదు. రెండో సూరి మళ్ళా మీ పాప ఎవరితోనో ఫోన్లు చేస్తుంది, ఎవరితోనో ఫోటోలు పంపించండి అని వాళ్ళ నాయనతో ఏమో చెప్పిండంట. అప్పుడైనా నీ కొడుకు ఇటు వచ్చి చెప్తున్నాడు నా పిల్ల గురించి, నా పిల్ల ఎవరితో తిరుగుతాయేమి అని వాళ్ళతో అనే బదులు నాతో అంటే నేను ఈ పిల్లని నేను దండించుకునేదాన్ని. ఏడాది క్రితం ప్రేమించినానని చెప్పి మందలించామని అంటున్నారు. అదే సార్, 6 నెలల క్రితం జరిగింది, మేము దండించినామంట అంటారు వాళ్ళు. దండించిన వాళ్ళు మేము బంధువులము, నేను తెలిసిందని నాకు వచ్చి ఒక మాట చెప్పాలి కదా వాళ్ళు. నాకు తెలియదు, నాకు చెప్పలేదు. పోనీ మళ్ళా సూరి వాడు చెప్పిండంట అంటారు. ఏది ఆ అమ్మాయి ఏరే వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పిందంట అన్నాడు. చెప్పినప్పుడైనా నా పిల్ల ఎవరితో మాట్లాడితే ఏమరా నీకేం పనిరా అని బాగానే అరిచిండ్రంట. వాడిని అరిచినప్పుడు ఆ మాట కూడా నాకు వచ్చి చెప్పాలి తల్లికి. ఏది నీ కొడుకు ఇటు వచ్చి అంటున్నాడు, మా పిల్ల కాడికి రాని కాకు, మా పిల్ల మా ఇష్టం అనాల. అట్లా చెప్పలేదు వాళ్ళు. చెప్పకుండానే వాళ్ళు లోపల పెట్టుకున్నారు. ఈడు నాకు గడ్డకు రానిలే, ఏదంటే బడికి పోయి వచ్చాడు అనేది నాకు
అంతే. వాడు చనిపోయేటప్పుడు ఇంకొకరి పేరు చెప్పారని చెప్పారు కదా, అతను ఎవరు ఆ పేరు ఎవరమ్మా? ఎవరు చనిపోయినప్పుడు ఆ పాప చెప్పింది. మేము మీ కొడుకు పేరు కాకుండా ఇంకొకరి పేరు చెప్పారని. ఇంకొకరి పేరు వాళ్ళ తండ్రి చెప్తాడు. అది నేను వినింది. పిల్ల అంటే అమ్మాయి వాళ్ళ నాయన చెప్పాడా? అమ్మాయి వాళ్ళ నాయనే చెప్తాడు. ఇంకొకరి పేరు కూడా ఇంకొకరి పేరు కూడా పోలీసులు వాళ్ళ ఆ పేరు గురించి పట్టించుకోవాలి. సరే, మీ కొడుకు నీ దగ్గరకు వచ్చి నేనే చంపినానని చెప్పాడా? నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.